హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు పెన్సిల్ కోన్లో ఎలా పైపింగ్ బ్యాగ్లో ఉన్న కోన్ ఫిల్ చేయాలి అనేది చూడబోతున్నాము. ఇది ప్రొఫెషనల్ మెథడే మీరు నేర్చుకోబోతున్నారు, నార్మల్ మెథడ్ ఏం కాదులేండి. సో ఈరోజు ఇలా కోన్ రోల్ చేసి ఉంచుతారు కదా, ఉంచిన కోన్ని ఇప్పుడు పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఈ కార్నర్కి ఇలా లైట్గా కట్ చేసుకోండి. వీలైనంత వరకు చిన్నదిగానే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇలా కోన్ రోల్ చేసి ఉంటారు కదా, అందులో ఇలా పెట్టండి. ఇలా పెట్టి కోన్ని ఇలా ప్రెస్ చేస్తూ రండి. ఇలా ప్రెస్ చేస్తూ వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఇంత దూరం వస్తుంది. అప్పుడు కిందకి కోన్ రాదనమాట, ఇక్కడతో ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారు అంటే ఇక్కడ నుంచి ఇలా ఈ పైపింగ్ బ్యాగ్తో కలిపి ఇలా టైట్గా ప్రెస్ చేసి ఈ కోన్ని ఇలా కిందకి తీసుకురండి. ఇప్పుడు నాకు కింద వరకు వచ్చింది కదా, వచ్చిన తర్వాత నేను ఇంకా పైపింగ్ బ్యాగ్ని వదలలేదు, కోన్ని వదలలేదు. సో ఇలా చిన్న టేప్ ఇలా కొంచెం తీసుకొని ఎంతైనా సరే మనం పైన ఇంకా టైట్గా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఒకవేళ మనం బిగినర్స్ అయ్యి ఉన్నారు అంటే లీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇలా ఈ మెహందీని ఇలా ఈ సెలో టేప్ని కిందన ఇలా టిప్కి ఇలా అందించేయండి. ఇలా అందించామంటే మనం ఇక్కడ ఎంత కోను ఫిల్ చేసినా ఏం అవ్వదన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా కొంచెం కోన్ పడుతుంది నాకు, అందువల్ల ఈ కోన్ని ఇక్కడ చేతులు పెట్టి టైట్గా ఇది ఇలా లాగుతున్నాను. అప్పుడే మీకు ఇక్కడి నుంచి కోన్ అనేది రాదు. లేదు నార్మల్గా ఇలా తీసారు అంటే మీకు ఇక్కడ అంతా పైపింగ్ బ్యాగ్ అంతా మెగంది అయిపోయి కంగాలిగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ వేళ్ళతోటి ఇలా లైట్గా ప్రెస్ చేసి ఇది ఏం చేస్తారంటే సెలో టేప్ తీసుకొని ఇలా అందించేయండి. అందించి మళ్ళీ ఫ్రీజర్లో కంపల్సరీ పెట్టాలి. సో ఇది ఇలా ఉంచారు కదా, ఇప్పుడు ఈ మెహందీ ఉంది కదా, ఈ మెహందీ చాలా జాగ్రత్తగా గమనించండి. కొంచెం సెలోఫెన్ షీట్ తీసి ఇలా వి షేప్ ఒక సైడ్ ఉంటుంది, ఒక సైడ్ ఇలా కార్నర్ కోన్ లాగా ఉంటుంది అన్నమాట. మీకు కనిపించిన కోసం నేను కిందన క్లాత్ వేసానులేండి. సో ఇలా ఉన్న దాంట్లో ఇలా అందించండి. ఫస్ట్ నేను ఎలా అందిస్తున్నానో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇలా అందించిన తర్వాత ఇలా టైట్గా ప్రెస్ చేసేయండి. ఇప్పుడు ఇలా చేశారు అంటే మీకు ఈ కోను బయటికి లీక్ అయ్యి రాదనమాట, అందుకోసం. సో ఇప్పుడు ఇలా ఒక చిన్న ఫోల్డింగ్, ఆ కార్నర్ మిగిలి ఉంది కదా, ఆ కార్నర్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా ఈ కార్నర్ కరెక్ట్గా మీకు మెహందీ ఎక్కడ ఉందో అంతవరకు ఒక కార్నర్, మళ్ళీ ఇటువైపు కూడా ఒక కార్నర్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఉన్న కోన్ని ఇలా మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేయండి. సో ఇలా ఈ కార్నర్ ఇలా ఫోల్డ్ చేస్తూ ఈ కార్నర్ని ఇలా ఫోల్డ్ చేస్తూ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి మీకు టైట్గా ఫీల్ అవుతున్నప్పుడు థంబ్ ఫింగర్ తోటి బొట్టనవేలుతోటి ఇలా పట్టుకొని ఇప్పుడు కొంచెం ఎక్కువే సెలో టేప్ తీసుకొని బ్యాక్ సైడ్ ఇలా అందించండి. బ్యాక్ సైడ్ ఇలా అందించి టైట్గా లాగి ఫ్రంట్ సైడ్ అంటించాలి. చాలా టైట్గా మీ వల్ల ఎంత అవుతుందో అంత లాగి ఇటువైపు అంటించండి. ఇప్పుడు ఇంకొంచెం సెలో టేప్ తీసుకొని ఈ సెంటర్కి ఇలా అంటించి ఈ కార్నర్ని ఇలా లైట్గా ఫోల్డ్ చేసినట్లు ఫోల్డ్ చేసి ఇలా అంటించండి. మళ్ళీ ఈ కార్నర్ వచ్చేసరికి టైట్గా లాగి ఇలా అంటించండి. అప్పుడే మీకు ఆ కోన్ షేప్కి వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకోసం మళ్ళీ ఇంకొక చిన్న సెలో టేప్ తీసుకొని కొంచెం పెద్దదే తీసుకోండి, చుట్టూ ఇలా అందించేయండి. సో అంతే, పెన్సిల్ కోన్ అయితే రెడీ చేస్తాము. సో ఇలా మీరు కోన్ని రెడీ చేసి మీరు ఫ్రీజర్లో పెట్టుకున్నారంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు తీసి వేసిన తర్వాత మిగిలింది ఇలా సెలో టేప్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఎంత టైట్గా ఫిల్ చేసాము చూడండి, ఇదే కరెక్ట్ మెథడ్ అనమాట. సో ఇలా ఫాలో చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కోన్ ఎలా వస్తుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో దీంతో మీకు ప్రాక్టీస్ అయితే చూపిస్తాను కాబట్టి చూడండి. బాయ్ అండి.